నిర్మలమ్మ పార్లమెంట్లో 26-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఈ స్వతంత్ర భారతంలోనే అత్యంత చెత్త బడ్జెట్. ఏదో వేతన జీవులకు చిన్న బిస్కెట్ లాంటిదేటో ఇసిరారు, కానీ బడ్జెట్ ఏ విధాన ఎవరికి ఎటువంటి తాయిలాలు ప్రకటించలేదు. ఇది ప్రజల బడ్జెట్ కాదు, ఇది కార్పొరేట్ల బడ్జెట్. ఏంటో ఈ కార్పొరేట్లకు బుర్రా బుద్ధి ఉండదనుకుంటాను. ప్రభుత్వం ఏమో వాళ్ళ కోసం ఈ బడ్జెట్ను సృష్టిస్తే వాళ్ళేమో మార్కెట్ను పడగొట్టేశారు. ఈ బడ్జెట్ చాలా వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లకి కష్టం కలిగించేలాగా, నష్టం కలిగించేలా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చెత్త బడ్జెట్. ఇదిగో మీకు ఇది చేసాం, అది చేసాం అని ప్రజల్ని మెప్పించడానికి ఏం చేసిందో ఈ బడ్జెట్ చెప్పట్లేదు. ప్రజలు బడ్జెట్ని అర్థం చేసుకోమని అడుగుతుంది అంతే. ప్రజలకు ఎటువంటి ఫ్రీబీలు కొత్తగా ప్రకటించకపోయినా రాకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఒక్కసారిగా 10 రెట్లు పెంచేసింది. 500 కోట్ల నుంచి 6,700 కోట్ల వరకు. ఎందుకు పెంచింది అంటే భారత్ ఎదుర్కొంటున్న ముప్పు బార్డర్ వద్ద మాత్రమే లేదు, అది మార్కెట్లలో ఉంది, భూమి లోపల ఉంది, డేటాలో ఉంది, సప్లై చైన్లో ఉంది, ఫేస్బుక్ పోస్టుల్లో ఉంది, యూట్యూబ్ వీడియోల్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్లో ఉంది, కల్తీ చేసిన మనుస్మృతి పేజీలలో ఉంది. పెహల్గాం దాడి, ఢిల్లీలో బ్లాస్ట్, వెజిటబుల్ మార్కెట్లో విషం కలపడానికి కుట్రలు, 14 ఏళ్ల కుర్రవాడు వేదాధ్యయనం మూర్ఖత్వం అని తీర్మానించడంలో ఉంది. విడిగా చూస్తే ఇవన్నీ వేర్వేరు సంఘటనలు, కానీ ప్యాటర్న్ చూస్తే గనక ఇవన్నీ ఒకే దండకు వచ్చిన పూలు. ఒక డాక్టర్ ఇంట్లో 2000 కిలోల RDX దొరుకుతుంది అంటే శత్రువు ఏ రూపంలో ఉన్నాడో అర్థం చేసుకోవాల్సిందే. ఇది ఒక స్ట్రాటజిక్ ప్రెషర్. అందుకే డిఫెన్స్ బడ్జెట్ 80 బిలియన్ నుంచి 90 బిలియన్ డాలర్లకు వెళ్ళింది. రాఫెల్, తేజస్, ఏఐ వార్ఫేర్, హైపర్సోనిక్ మిసైల్స్ ఇవేమీ కూడా ఆయుధాలు కాదు, డెటరెన్స్. కానీ అసలు బలహీనత అక్కడ లేదు. అసలు బలహీనత రేడర్స్, ఈవీలు, డ్రోన్స్, స్టెల్త్ ఫైటర్ జెట్స్, మిసైల్స్. ఈ ఆధునిక యుద్ధానికి కావలసిన ప్రతిదీ ఒక సప్లై చైన్ మీద ఆధారపడి ఉంటుంది. భారత్కు ప్రపంచంలో 3వ అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నాయి అంటే సరిపోదు. ఎంత ఉన్నాయి? 69 లక్షల టన్నులు ఉన్నాయి. కానీ ఉత్పత్తి సంగతి ఏంటి? ఉత్పత్తి కేవలం 1% మాత్రమే. కాశ్మీర్, కర్ణాటక, ఏపీ ఎక్కడ చూసినా నిల్వలు ఉన్నాయి. కానీ ఏదో ఒక కారణంతో మైనింగ్ ఆపేసి కూర్చున్నాం. మనం మన ఆయుధాన్ని మనమే ముద్దుబారుస్తున్నాం. సైనిక యుద్ధం ఒకవైపు, ఆర్థిక యుద్ధం ఒకవైపు. 16 లక్షల కోట్ల ట్రేడ్ డెఫిసిట్. ఇది మన మెడపై నెమ్మదిగా పడుతున్న ఉరితాడు. ఇదంతా చాలదన్నట్టు చైనా రేరెత్తలతో పాటు సింథటిక్ గోల్డ్ రీసెర్చ్లో కూడా బాగా ముందుకెళ్ళిపోయింది. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక విలువల నిర్వచనం ఎవరి చేతిలో ఉంటుందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. 7,000 కోట్లు అలాట్మెంట్ చేసేయడం కాదు, ఆ డబ్బు బ్యూరోక్రసీ ఫైళ్ల కింద నలిగిపోకుండా కూడా చూసుకోవాలి. మైనింగ్ ముఖ్యం కాదు, ప్రాసెసింగ్ కావాలి, టెక్నాలజీ కావాలి, స్పీడ్ కావాలి. ప్రపంచం రేర్ ఎర్త్స్, డేటా, ఏఐ వైపు పెడుతుంటే మనం ఇంకా ఫైల్స్లోనే కొట్టుకు వస్తున్నాం. ఇంకో అసౌకర్యమైన నిజం, దేశంపై ఒత్తిడి తెచ్చేవాళ్ళు బయట మాత్రమే లేరు, లోపల కూడా ఉన్నారు. సూట్లు వేసుకున్న మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు. ఏ కమ్యూనిటీ కాదు, ఏ దేశం కాదు, కేవలం ఒక మైండ్ సెట్. భారత్ 4 ట్రిలియన్స్ నుంచి 10 ట్రిలియన్ వెళ్ళకూడదు అని అనుకునే మైండ్ సెట్. ప్రజల దగ్గర ట్యాక్స్ పిండుకోండి, ఎస్టీటీ వేయండి, కానీ ఆ డబ్బును వ్యూహాత్మకమైన చోట ఇన్వెస్ట్ చేయండి. అందుకే నిఘా పెరిగింది, అందుకే డిఫెన్స్ పెరిగింది, అందుకే బడ్జెట్ మారింది. ఇది పాపులర్ బడ్జెట్ కాదు, కానీ ఇది రియలిస్టిక్ బడ్జెట్. యుద్ధం అంటే బాంబులు పడటం కాదు, బడ్జెట్ భాష మారితేనే యుద్ధం మొదలైంది అని అర్థం. ఇది మొదలు మాత్రమే, ప్రపంచం మారుతుంది, మన నిర్ణయాలు కూడా మారి తీరవలసిందే. మన నిర్మలమ్మ సాధారణంగా ప్రతి బడ్జెట్లో కూడా ప్రస్తుత ఓటర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకోవటం కాదు, భావి తరాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంతో కొంత దానికి అనుకూలంగా ఉండేలాగే బడ్జెట్ను తయారు చేస్తున్నారు. ఈ బడ్జెట్ మాత్రం ప్రత్యేకించి భావి తరాలను దృష్టిలో పెట్టుకునే తయారు చేసినట్టుంది. ఇది కొద్దిగా పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఇబ్బందికరం అయ్యి ఉండవచ్చు, చైనాకు అనుకూలంగా లేకపోయి ఉండవచ్చు. అందువలన ఎర్ర పాత్రికేయులకు ఇది చెత్త బడ్జెట్లా కనిపిస్తుంది.
మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.